కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? మీ ఇంకా రాజకీయ నాయకులు ఇవన్నీ వద్దు సార్. కాంగ్రెస్ పాలన గురించి ప్రత్యేకంగా ప్రజల్లో అసలు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏమైందండి? నిజంగా బాగానే ఉంది సార్. గుండెల మీద చేసుకొని చెప్పండి. బాగానే ఉన్నాయి. కొన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు కావచ్చు. ఇంకా టైం ఉంది. 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆయన చెప్పినాయని ఇంప్లిమెంటేషన్ చేస్తారు కావచ్చు. దాంట్లో ఏముంది? బాగానే ఉంది. ప్రాబ్లం ఏమైతుంది? అంటే జనాలు ఆత్మహత్యలు చేసుకోవడం, రైతులు బాగా గోసపడుతున్నారు. పక్క నుంచి రైతుల కష్టాలు ఎట్లేదన్నా కూడా చెప్పలేకపోతున్నారు. అంటే ఈ రోజు కూడా మహబూబ్ నగర్లో ఒక మనిషి యూరియా కోసం వెయిట్ చేస్తూ ఫిట్స్ వచ్చి మూర్చొచ్చి పడిపోయారు. ఈ మీడియా వచ్చిన తర్వాత అన్ని మూర్చొచ్చి పడిపోయినా, బేసికల్గా హెల్త్ బాగా లేకుండా పడిపోయినా దాన్ని ఒక భూతద్దం పెట్టి చూపిస్తూ అంటారండి. అంతకుముందు మీడియాలో తక్కువ ఉండే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, ఆ ఛానల్స్, ఈ ఛానల్స్ చాలా విపరీతంగా అయిపోయింది. ఇట్లాంటి అప్పుడు కూడా ఉండొచ్చు, అప్పుడు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా భూతద్దం పెట్టి చూపిస్తూ అంటారు. అట్లా చిన్న చిన్న క్యాజువల్గా అయితేనే ఉంటాయి. అది పెద్ద అదేనా ఓరల్గా చూసుకోవాలి తప్పగానే ఎక్కడనో అయినది మారుమూల ప్రాంతంలో ఎవరో ఒకరికి ఏదో ఆయన చూసుకొని దాన్ని బేసి ఆయనకి ఎందుకు మూర్చొచ్చిందో తెలియదు. అది డాక్టరా మనం చెప్పలేం కదా. ఆయనకి ఎందుకన్నా మూర్ఛ రానియండి సార్. కానీ యూరియా కోసం వెయిట్ చేస్తూ పడిపోయాడు కదా. అక్కడ గత 15 రోజుల నుంచి తిరుగుతున్నారు కదా రైతులు. హెల్త్ బాగా లేకుంటే పడిపోరా? అందరు పడిపోవాలి. యూరియాకు అందరు పడిపోలే కదా, ఒక్కరే పడిపోయినా ఆయన హెల్త్ బాగాలేదు కావచ్చు. అట్లా నేను అనేది క్రిటిసైజ్ చేయడం కాదు నేను అనేది. అందరు పడిపోతేనేమో బేసికల్గా పడిపోయి ఒక్కరే పడిపోయిందంటే హెల్త్ బాగాలేకుండా అంటే యూరియాను పట్టుకున్నందుకు చనిపోయినా యూరియా కరెక్ట్ యూరియా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మూర్చొచ్చి పడిపోయారు. ఎట్లేదన్నా ఆ నియోజకవర్గంలో రైతులు 15 రోజులు యూరియా కోసం కాకుండా యూరియా కొంచెం ఇబ్బంది పడుతున్నా అనేది ఇప్పుడు ఈ మధ్యలో న్యూస్లో కవర్ అవుతున్నాయి. కానీ అంటే ఏదన్నా కారణంగా వస్తుండే ఆయన పడనీకి, బ్రేక్ఫాస్ట్ చేయకపోవచ్చు, హెల్త్ బాగాలేకపోవచ్చు, ఏదన్నా ఒకటి కారణం కావచ్చు. అది పెద్ద అట్లాంటివి జరుగుతుంటాయండి. అవన్నీ జరుగుతుంటాయి. అది పెద్ద పరిగణనలు తీసుకోవద్దు. అంటే 6 గ్యారెంటీలు, 421 హామీలు, నిరుద్యోగులు భృతి, లేకపోతే నిరుద్యోగుల సమస్యలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే హైడ్రా అని, మూసి అని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, వీటి గురించి ఏం చెప్తారు సార్? ఆయన ప్రయత్నం చేద్దామని చేస్తాడండి. రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తాడు. కొన్ని అవుతున్నాయి, కొన్ని లేటుగా అవుతాయి. అది మనం ఏమంటారు చూసినావా, ఒక పాప కడుపులో పడితే 9 నెలల దాకా డెలివరీ కాదు. 9 నెలలు కాకముందే ఇంకా బయటకు వస్తలేదు, 4 నెలలు అయింది, 3 నెలలు, 6 నెలలు అయింది, 7 నెలలు అయింది అంటే అవుతుందా అండి? 9 నెలలు కావాల్సిందే కదా. ఈయన కూడా 5 సంవత్సరాల పరిపాలన చేయనివ్వాలి, చేయనీకి సహకరించాలి. కొత్తగా గెలిచిన పార్టీలను కొంత కొత్తవాడు కాబట్టి కాబట్టి ఆయనను కూడా చేయనియాలి. ఆయన ఏది చేసినా తప్పు పట్టుకొని దాన్ని అది చేసుకొని కొన్ని అట్లా అయితే అండి. ఇప్పుడు జనరల్గా ఒక ముఖ్యమంత్రి అంటే మనము 10 సంవత్సరాలు కేసీఆర్ని చూసి ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ లాగానే ఉంటే ముఖ్యమంత్రి అనుకోవడం మన తప్పు. వాళ్ళ స్టైల్, ఆయన స్టైల్ అట్లుంటాడు, ఈయన స్టైల్లో ఈయన ఇట్లుంటాడు. ఇంకో కొత్త ముఖ్యమంత్రి ఇంకా 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఇంకా కొత్త ముఖ్యమంత్రి 10-20 ఏళ్ళకు కొత్త ముఖ్యమంత్రి వచ్చినా అయిన స్టైల్ ఆయనకు ఉంటుంది. ఎవరు ఏ స్టైల్లో ఉన్నా వే ఆఫ్ టాకింగ్ కానీ లేకపోతే వే ఆఫ్ బిహేవియర్ కానీ వాళ్ళ ఇష్టాసరంగా ఉండొచ్చు. కానీ ప్రజలు ఇబ్బంది పడద్దు కదా బై ఎండ్ ఆఫ్ ది డే అంటున్నాను నేను. ప్రజలు ఇబ్బంది పడకుండా పరిపాలించాలి. అట్లా జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది పడుతుంది ప్రజలు చెప్పండి. ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందండి. ఏ పార్టీ ఉన్నా ఎంప్లాయ్మెంట్ ఉంటూనే ఉంటుంది. అంతకంటే మించి ఎక్కువ జాబ్స్ కూడా మేము ఇవ్వలేరు. అన్ని ప్రైవేట్ జాబ్స్ చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటింటికి చదివిన వాళ్ళే ఉంటారు కదా. జాబ్స్ మీదనో ఏదైనా వర్క్ నేర్చుకోవాలి. అంటే ఎన్నికల హామీల టైంలోని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మాటలు కానివ్వండి, ఇప్పుడు మీరేమో ప్రైవేట్ జాబ్స్ చూసుకోవాలని మీరు అంటున్నారు. అంటే ఈ విధంగా నిరుద్యోగులకు ఒక ఆశ కల్పించారు కదా. ఇచ్చిన నోటిఫికేషన్స్ అన్ని కూడా భర్తీ చేస్తామన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున అటు అశోక్ నగర్ కానీ లేకపోతే యూనివర్సిటీ లైబ్రరీకి కానీ ఇలా వెళ్ళి ప్రతి ఒక్క ప్లేస్లో కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఆ సందర్భంగా ఏదైనా మీటింగ్ పోయిన సందర్భంగా మాట్లాడి ఉండొచ్చు. ఎనుకో ముందో జాబ్స్ వస్తాయండి. మీరు అనుకున్నాన్ని అది చెప్పినని కూడా రాకపోవచ్చు, వస్తే రావచ్చు. కానీ టైం ఉంది కదా ఇంకా. నేను అనేది ఇప్పుడు మీరన్న సబ్జెక్టు మీద నేను డీప్గా పోలేదు. దాని మీద మీరు లేనిపోయిన సబ్జెక్టు నాకు రుద్ది అది అవన్నీ క్వశ్చన్లు కాకుండా
వేరేదేమన్నా ఇది రైట్. ఇంకా వరంగల్ ఎంప్లాయ్మెంట్ విషయానికి వద్దాం సార్. అయితే వరంగల్ చెప్పండి. విషయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాంగ్రెస్ పార్టీ నాయకులు పొసగడం లేదు అసలు. ఎట్లేదని ఇటు మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నియోజకవర్గంలో రీసెంట్ గా ఎమ్మెల్యే అయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గంలో అసలు వాళ్ళకే పడట్లేదు అని, ఇటు కొండా సురేఖకి సంబంధించి రీసెంట్ గా కూడా మీ నియోజకవర్గంలోనే కొండా మురళి గారే డైరెక్ట్ గా నేను 70 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పేసి అని మాట్లాడారు. అంటే ఈ వరంగల్లో మొత్తం అంతా ఈ విధంగా రాజకీయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకే పెద్దగా పొసగడం లేదు. ఏం చెప్తారు మరి? వాళ్ళ పడకుండా వస్తే వీళ్ళకేం ప్రాబ్లం అవుతుంది? మరి జనానికి ఏం ప్రాబ్లం అవుతుంది? వాళ్ళ ఇద్దరు ఏది అత్తకోడళ్ళు అనే, లేకుంటే ఈ మురళి వాళ్ళదని, అంటే జనరల్గా పబ్లిక్ ఏం నష్టం అండి? ఇంట్లో ఉంటాయంటాయి కదా, అట్లాంటి ఏమవుతుంది? దాన్ని నష్టం అయితే ఏముంది? వాళ్ళు ఏదో కొత్తగా అమ్మాయి ఆమె పేరు పాలకుర్తి యశస్విని రెడ్డి కొత్తగా వచ్చింది అమ్మాయి, రావద్దా లీడర్స్? నేను చూసిన నుంచి లీడర్లు అయ్యేటోళ్ళు 20, 30, 40 సంవత్సరాల నుంచి రాజకీయాన్ని భ్రష్టు పట్టించే నాయకులు ఉన్నారు. కొత్త ట్రెండ్ ఎందుకు రావద్దండి? అమ్మాయి ఒక పెద్ద నాయకుని మీద గెలిచింది, అవి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియకపోవచ్చు. తప్పులైతే చేస్తలేదు కదా. అంటే షాడో ఎమ్మెల్యే వాళ్ళ అత్త అని చెప్పేసి అని విన్నాను. ఏముంటుందండి ఒక ఇంట్లో? ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేకు బావలు, బామ్మార్దులు, చుట్టాలు అందరు పనిచేయరా? వాళ్ళకి అత్త చేయడం వల్ల అమ్మాయి చిన్న పాప, అంటే జనరల్గా కొత్తగా మ్యారేజ్ అయ్యి 5-10 ఏళ్ళలో ఏదో అవకాశం వచ్చింది, పబ్లిక్ ఇచ్చిండ్రు, మంచి మెజార్టీ మీద గెలిచింది. ఆమె చేయనియండి, కొన్ని తెలియకపోవచ్చు, ఎన్నుకో ముందో తెలుస్తాయి. దాన్ని పట్టుకొని మెస్లకుంటా వాళ్ళ మీద, లేడీస్ మీద అట్లా దండయాత్ర చేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందండి? మీరు లేడీసే కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలియదా? ఉండలేదు ఎన్ని లేడీస్కి ఎన్ని వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్? పంచాయతీ అంటే బేసిక్గా వాళ్ళ ఇంట్లోనే చూసుకోవాలి. ఇంకా రోడ్ల మీదకి వెళ్తుంటే జనాలు తరిమి కొట్టే అంత, అంటే ఆ స్టేజ్కి కూడా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే? అది హీర్ష అండి. తరిమి కొట్టుడు అనేది ఏం నష్టం చేసినా తరిమి కొడతారు. ఏమన్యాయం చేసిన వాళ్ళు సోషల్గా, వాళ్ళు ఏది కానప్పుడే సోషల్గా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిండ్రు. వాళ్ళు ఏం తప్పు చేసిండ్రమ్మా? అట్లేమో అది కాదు. పాపం చిన్న ఆమె పని చేస్తాను మీడియాని బెదిరించడం, డైరెక్ట్ గా ఒక న్యూస్ రిపోర్టర్ కి ఫోన్ చేసి నువ్వు ఇంకొకసారి మా ప్రెస్ మీట్స్ కి ఎవరిని బెదిరియద్దండి? మీడియానే కాదు, ఎవరిని బెదిరియద్దు. మీడియా అంటే వాళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, సామాన్యులు మనుషులే. ఎవరినైనా ఎందుకు బెదిరియాలని? ఎవరిని బెదిరియద్దు. ఎవరిని బెదిరించినా తప్పే. మీడియా అంటే ఆకాశం మీదకి వెళ్ళొచ్చింది వాళ్ళు. ఎవరిని రైతుల విషయానికి వచ్చేసరికి ఏం చెప్తుంది అంటే, యూరియా కొరత ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనబడుతుంది. కొంతమంది అయితే తిండి లేక, నిద్ర లేక, లేకపోతే పొద్దుగాలే వచ్చి చెప్పులు పెడుతున్నారు. కొంతమంది మూర్చొచ్చి పడిపోతున్నారు. కొంతమందికి అయితే దెబ్బలు కూడా తగులుతున్నాయి. అంటే కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి అంటే ఈ మాత్రం చిత్తశుద్ధ ఉండక్కర్లేదా రైతుల పట్ల? యాక్చువల్గా నేను ఎంపీగా ఉన్న టైంలో మాత్రం ఈ 8-9 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగలేదు. బేసికల్గా నేను కూడా ఒక రైతునే. గత ప్రభుత్వం రైతు క్షేమం కోసమే పనిచేసింది గతంలో, ఇప్పుడు కూడా రైతు కోసమే పనిచేస్తుంది. కాకుంటే ఈ యూరియా అనేది అప్పుడు ఉద్యమ సమయంలో కూడా అప్పుడు లైన్లో నిలబడి కాళ్ళ చెప్పులు లైన్లో పెట్టిపోయేది. అంటే యూరియా వచ్చిందంటే దోపిడీ కూడా జరిగేది, యూరియా బస్తాలు కూడా మెతకపోయేది. కాకుంటే ఏంటంటే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళంతా కేంద్రం దగ్గర నుంచి కంపల్సరీ కొంత ఒత్తిడి తీసుకొని, కొంత ముందుగానే ఆ పని చేసుకొని ఆ యూరియా తీసుకొస్తే బాగుండే. కాకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ యూరియా అనేది కొరత జరుగుతుంది. కంపల్సరీ కూడా అది చర్య తీసుకొని, అది లేకుండా కూడా ఈ మధ్యలో కొంత ప్రభుత్వం కూడా కదులుతుంది. కంపల్సరీ కూడా ఆ యూరియా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో రైతాంగం ఎక్కువ వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నది. భారతదేశంలో అత్యధిక పంట తీసింది తెలంగాణ స్టేటే. గతంలో రైసే కానీ పంజాబ్ తర్వాత మనది ఉండే, కానీ మన తర్వాతనే పంజాబ్ ఏర్పడ్డది గత ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన యూరియా తీసుకురావడంలో కొంచెం కాంగ్రెస్ చొరవ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను.